ఈ రోజే డౌన్లోడ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. గైస్, ఆ పేపర్ లీక్ చేసింది శౌర్య సారే అంట. ఏంటి? అవును, ఇప్పుడే ఫోన్ చేసి చెప్పారు. అరుణ్ సూసైడ్ చేసుకోవడానికి కారణం శౌర్య సారే అంట. అష్మిత, ఏం మాట్లాడుతున్నావు? హాస్పిటల్ అని కూడా చూడను. ఎవరనుకుని ఎవరి పేరు చెప్తున్నావు? రేపు ఎగ్జామ్ అనగా ముందు రోజు భద్రంగా పెట్టమని క్వశ్చన్ పేపర్స్ తో పాటు రూమ్ తాళం కూడా మీ ఆయనకే ఇచ్చారంట కదా ప్రిన్సిపల్ గారు. అవును, అయితే అది సార్ లీక్ చేసినట్టు ఎలా చెప్తావు? రూమ్ తాళాలు దగ్గర పెట్టుకుని లీక్ చేసింది శౌర్య కాకపోతే ఆర్యనా సూర్యానా? అష్మిత, నువ్విలా మాట్లాడతావేంటి అష్మిత? 2-3 ఏళ్ల నుంచి క్వశ్చన్ పేపర్ రెస్పాన్సిబిలిటీని సౌర్య సరే తీసుకుంటున్నారు కదా, ఈ విషయం నీకు కూడా తెలుసు కదా? అవును, ప్రతిసారి జాగ్రత్తగానే దాచారు, ఈసారి లీక్ చేశాడు. అష్మిత, నోరు ముయ్యకపోతే పళ్ళు రాలుతాయి. నీ పర్సనల్ గ్రడ్జ్ అంతా ఇక్కడ చూపించకు. ఇలా చెప్పే ఎంతమంది నోరు మోయిస్తావు? నీ మొగుడేమన్నా సత్య హరిశ్చంద్రుడా? ఎవరికో షూరిటీ పెట్టి డబ్బులు కట్టాల్సిన అవసరం వచ్చింది కదా, అందుకే ఈ పని చేసుండొచ్చు. ఏయ్, నోరు మోయ్. నా నోరు మూయించడం కాదు, శౌర్య సార్ మొబైల్ నుంచే పేపర్ లీక్ అయినట్టు ఇనిషియల్ గా ఎంక్వైరీలో తేలిపోయింది. ఇది పచ్చ అబద్ధం. ఆపు, అబద్ధం ఆడుతుంది నువ్వు. ఇందాక డాక్టర్తో ఏం చెప్పావు? అరుణ్ ప్రాణాలు తీసుకోబోలేదు, పొరపాటున పడ్డాడు అని చెప్పావు కదా. 5 నిమిషాల ముందు అబద్ధం ఆడి నువ్వు నీ మొగుడిని కాపాడుకోవడం కోసం ఇన్ని డ్రామాలు ఆడతావా? అరుణ్ చచ్చిపోతే మాత్రం ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా. ఒక స్టూడెంట్ ప్రాణాలతో ఆడుకుంటారా? ఇక ఆల్రెడీ న్యూస్ కూడా ఛానల్స్ లో లైవ్ టెలికాస్ట్ అవుతుంది. శౌర్యని అరెస్ట్ చేయడానికి పోలీసులు కూడా వెళ్ళుంటారు. శౌర్య సార్ ఎట్టి పరిస్థితుల్లో అలాంటి పని చేయరు. ఆయన ఎలాంటి వారు అన్నది నాకే కాదు, ఇక్కడున్న వాళ్ళందరికీ తెలుసు. అవును, సార్ అలాంటి వాడు కాదు. మేము నమ్మం. మీరందరూ అలా నమ్మారు కాబట్టే ఇలా మోసం చేశాడు. ఏయ్ అష్మిత, పిచ్చి పిచ్చిగా మాట్లాడమంటే చెంప పగులుతుంది చూసుకో. నాకు వార్నింగ్ ఇవ్వడం కాదు, వెళ్ళి నీ మొగుడు కాలర్ పట్టుకుని క్వశ్చన్ చెయ్యి. ఆన్సర్ యాజ్ ఇట్ ఈస్ గా నేను చెప్పిందే వస్తుంది. నేరం రుజువైతే కనీసం 10 ఏళ్లు జైలు శిక్ష పడుతుంది. ఆపో, ఆ నేరం చేసిన వాణ్ణి నేను బయట పెడతాను. శౌర్య సార్ ఈ నేరం చేయలేదు అని నేను ప్రూవ్ చేస్తాను. ఇక నువ్వు చేసేదేమీ లేదే, పరిగెత్తడం తప్ప. ఈ పరుగు ఇక్కడితో ఆగదు. జైల్లో ఉండబోయే నీ మొగుడు కోసం అప్పులు చేయాలి, తిప్పలు పడాలి. హాకీలో గ్రేట్ ప్లేయర్ అనిపించుకున్న రామలక్ష్మి బంతి కోసం మైదానాల్లో కాకుండా భర్త కోసం కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ పరిగెడుతూనే ఉంటుంది.